హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా ఫుడ్ అండ్ ఫన్. ఈరోజు మనము గుత్తి వంకాయ మసాలా కర్రీని కుక్కర్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు వేరుశనగ గుండ్లు, 1 టేబుల్ స్పూన్ కాజుని వేసుకుందామండి. వీటిని కొద్దిగా రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 ఇలాచీ, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 6 లవంగ ముక్కలను యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి అండి, ఇలా కట్ చేసుకొని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకుందామండి. ఇవి బాగా రోస్ట్ అయ్యాక ఇందులోకి 1 స్పూను జీలకర్రను యాడ్ చేద్దాము. 1 స్పూన్ నువ్వులండి, ఇంకా 1 స్పూన్ వరకు గసగసాలను యాడ్ చేసి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. వీటిని జస్ట్ అలా ఒక 5 సెకండ్స్ పాటు రోస్ట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. వీటిని పూర్తిగా చల్లార్చుకుందామండి. ఇవి చల్లారేలోపు మనం వంకాయలను కట్ చేసుకుందాము. చూడండి, నేను ఒక 1/2 కిలో నల్ల వంకాయలను తీసుకున్నానండి. మీరు గ్రీన్ కలర్ వంకాయలను తీసుకోవచ్చు. వీటిని బాగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా కట్ చేసుకుని దీన్ని సాల్ట్ వాటర్లో పెట్టుకుందాం. మన మసాలాలు పూర్తిగా చల్లారిపోయాయండి. వీటిని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేద్దామండి. ఇంకా 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. ఇంకా చింతపండుని కూడా యాడ్ చేద్దాము. ఇది ఒక 10 గ్రామ్స్ వరకు ఉంటుందండి చింతపండు. తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా వేసేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని కోర్స్గా బ్లెండ్ చేసుకుందామండి. చూడండి, ఇలా కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టుకుందామండి. అందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను జీలకర్ర, ఆవాలు, 1/2 స్పూను మెంతులను కూడా యాడ్ చేసుకుందామండి. దీని తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకుందాం. వంకాయలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్లో వీటిని బాగా మగ్గించుకోవాలండి. ఇలా 5 మినిట్స్ వంకాయలను మగ్గించుకోవాలండి. చూడండి, ఇలా పూర్తిగా. ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేస్తామండి. యాడ్ చేసి వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ వాటర్ని యాడ్ చేద్దామండి. ఇంకా 1/2 కప్ వాటరు మీకు గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేద్దాము. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేద్దామండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. తక్కువైతే ఇంకా కొంచెం వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకుందామండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ స్టవ్ని ఆఫ్ చేసి వేడి తగ్గేంత వరకు ఉంచి ఓపెన్ చేసుకుందామండి. చూడండి, మన వంకాయలు ఎంత బాగా కుక్ అయిపోయాయో. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.